స్థానిక అటువాళ్ళు గౌరవనీయులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు జనాబ్ కౌసర్ మొహియుద్దీన్ గారు, స్థానిక కార్పొరేటర్ గౌరవనీయులు సోదరులు మిత్ర కృష్ణ గారు, పెద్దలు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు, మా అందరం కూడా మీతో పాటు మనందరం కూడా రాష్ట్రంలో ఎంతో గౌరవంతో గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా అందరం కూడా పెద్ద దిక్కుగా చూసుకునే గౌరవ హోంశాఖ మంత్రివర్యులు నాయని నరసింహారెడ్డి గారు, గౌరవనీయులు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనాబ్ మొహమ్మద్ మహమూద్ అలీ గారు, గౌరవనీయులు మన నగర ప్రథమ పౌరులు యువ నాయకులు సోదరుడు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ గారు, డిప్యూటీ మేయర్ గౌరవనీయులు సోదరులు యువ నాయకులు ఫసియుద్దీన్ బాబా గారు, గౌరవ కార్పొరేటర్లు మన పరమేశ్వరి సింగ్ గారు, గౌరవ కార్పొరేటర్లు సీనియర్ నాయకుడు బంగారు ప్రకాష్ గారు, వాహిద్ గారు, ముఖేష్ సింగ్ గారు, నందు బిలాల్ గారు, దాంతో పాటు మన వెంకటేష్ గారు, కావూరి వెంకటేష్ గారు, జీవన్ సింగ్ గారు, మన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రశాంతి గారు, మన ఇదే జియాగూడలో మిమ్మల్ని అందరినీ ఒప్పించడానికి ఇక్కడ 840 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడానికి మీతో 7 గంటల సేపు కూర్చుని ఒప్పించి మెప్పించి మొత్తానికి ఈ రోజు భూమి పూజ చేయడానికి విశేషమైన కృషి చేసిన మా హైదరాబాద్ కమిషనర్ గారు డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, వారితో పాటు మొత్తం జిహెచ్ఎంసీ రెవెన్యూ యంత్రాంగం, అదే రకంగా వేదిక పైన ఉన్న అధికారులకి, వేదిక ముందున్న మీడియా మిత్రులకి, జియాగూడ అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఆకలి అవుతుందా? తినొచ్చిందా లేదా? తినలేదా? మేము కూడా తినలేదు. మాకు కూడా ఆకలి అవుతుంది. నరసన్నకైతే బాగా కోపం కూడా వస్తుంది ఆకలి అయితే. ఎక్కువసేపు మాట్లాడా మీకే మీ ఓపిక కూడా ఎక్కువ పరీక్ష పెట్టం. ఇప్పుడే పెద్దలు హోంమంత్రి గారు చెప్పినట్టు దేశంలో భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లైంది. 1947లో స్వాతంత్రం వస్తే ఇది 2017వ సంవత్సరం. 70 ఏళ్లలో ఎంతో మంది ప్రధానమంత్రులు, ఎంతో మంది ముఖ్యమంత్రులు, ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు మన దేశాన్ని మన రాష్ట్రాన్ని పరిపాలించినారు. ఎన్నో రకాలుగా పేదవాళ్ళకి మంచి చేసే ప్రయత్నం వాళ్ళు కూడా చేసినారు. కానీ ఈ రోజు జియాగూడలో మన హైదరాబాద్ మహానగరంలో 840 ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు దగ్గర 8,70,80,000 రూపాయలు అవుతున్నది. అట్లాంటి 840 ఇండ్లకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెను, 2 టాయిలెట్లు, ఒక్క పైసా మీ దగ్గర నుండి తీసుకోకుండా ప్రతి పైసా ప్రభుత్వమే పెట్టి కట్టియబోతా ఉన్నదంటే ఇదొక కొత్త చరిత్రకు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు శ్రీకారం చుడతా ఉన్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇప్పుడే నరసన్న చెప్పాను, గతంలో ఇల్లు కట్టలేదా అంటే కట్టిండ్రు. కానీ ఎట్లాంటి ఇల్లు కట్టినారు? వ్యాంబే ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు, ఒకటే రూము, ఒకటే అర్ర. ఆ ఒకటే రూమ్ లో తల్లి, తండ్రి, పిల్ల, పాప, కొడుకు, కోడలు, గొడ్డు, గోద ఏమున్నా ఒకటే అర్రలో మొత్తం ఉండాలి. అందరూ అందులోనే సంసారం చేయాలి. అట్లాంటి పరిస్థితి. దానికి మళ్ళా ఆ ఇంటికి ఒకటే ఒక రూమ్ ఉండే ఇంటికి 3 రకాలుగా మళ్ళా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది. నువ్వు కొన్ని పైసలు వేసుకో, మేము కొన్ని ఇస్తాం, కొన్ని బ్యాంకులో తెచ్చుకో అని చెప్పి 3 చెరువుల నిలుదా ఇప్పించి దానికి మళ్ళా 3 రంగులు ఊసి మేము ఇంతకంటే గొప్ప పని ఎవరు చేయలే దేశంలో అన్నట్టు చారానా కోడికి 12 మాసాలు అన్నట్టు బిళ్ళపించుకున్నారు. కానీ ఈ రోజు మీకు ఒక అంచనా ఉండాలి కాబట్టి చెప్తున్నా. తెలంగాణలో మన మొత్తం రాష్ట్రంలో హైదరాబాద్ లో 1,00,000 ఇండ్లు కట్టబోతా ఉన్నాం. ఆ 1,00,000 ఇండ్లలో ఇప్పటికే 68,000 ఇండ్లకు టెండర్ అయిపోయింది, నిర్మాణాలు ప్రారంభమైనాయి. అదే రకంగా మిగతా 32,000 ఇండ్లకు కూడా హైదరాబాద్ లో కట్టబోయే 1,00,000 ఇండ్లకు సంబంధించి ఆగస్టు నెలాఖరు వరకు మొత్తం టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తాం. ఒక సంవత్సరం లోపల వచ్చే ఆగస్టు 15 నాటికి హైదరాబాద్ లో తప్పకుండా 1,00,000 ఇండ్లు కట్టి చూపెడతామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రం మొత్తంలో హైదరాబాద్ విడిచిపెట్టి బయట రాష్ట్రం మొత్తంలో ఇంకొక 1,65,000 ఇండ్లు
అంటే మొత్తం కలిపితే తెలంగాణ రాష్ట్రంలో 2,65,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మన ప్రభుత్వం నడుం బిగించింది. చాలా పెద్ద ఎత్తున ముందుకు పోతా ఉంది. మీకు ఒక విషయం ఇక్కడ అర్థం కావాలి. ఈ రోజు మనం మన తెలంగాణ రాష్ట్రంలో కట్టుకుంటున్న ఒక్కొక్క ఇల్లు ఏదైతే ఇప్పుడు మనం హైదరాబాద్ లో కడుతున్న ఇల్లు గాని లేదా బయట కడుతున్న ఇల్లు గాని ఇది ఒక్కొక్క ఇల్లు 10 ఇందిరమ్మ ఇండ్లతో సమానమైన విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అంటే మనం కడుతున్నది లెక్కకు 2,65,000 ఇండ్లే, కానీ ఇందిరమ్మ ఇండ్లతో పోలిస్తే ఇది ఒక్కొక్కరి 10 ఇండ్లతో సమానం. కాబట్టి 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టినట్టు లెక్క అనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్పాలి మీకు. నేను ఈ రోజు మన ప్రభుత్వానికి అయ్యే ఖర్చు జియాగూడలో ఒక్కొక్క ఇల్లు కట్టాలంటే 8,60,70,000 రూపాయలు ప్రభుత్వానికి ఖర్చు వస్తున్నది. కానీ మీ దగ్గర ఒక పైసా తీసుకోకుండా కట్టిస్తున్న ప్రభుత్వం రేపటి రోజున మళ్ళీ మీ పిల్లలకు ఆస్తి మిగిలి ఉండాలి, రేపటి రోజున అవసరమైతే మీ పిల్లలకు మీరు ఆస్తి ఇచ్చుకునేటట్టు ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 8,70,000 అయినప్పటికీ కూడా బయట మార్కెట్ లో కనుక దాన్ని అమ్మితే దగ్గర 25-30 లక్షలకు తగ్గది అనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే దాదాపుగా ఒక పేద కుటుంబానికి, ఒక మధ్యతరగతి కుటుంబానికి, ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఒక 30-35 లక్షల ఇల్లు ఉచితంగా మీకు కానుకగా మీ తరతరాలకు మీ పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ భవిష్యత్తుకు గ్యారంటీ ఉండే విధంగా ఇస్తున్న విషయాన్ని మీరు గమనించాలని చెప్పి కూడా నేను కోరుతున్నా. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా చెప్పాలి. ఇళ్ల గురించి చెప్పినప్పుడు దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. మిగతా 28 రాష్ట్రాలు అన్ని కలిపి, దేశంలో ఉన్న మిగతా 28 రాష్ట్రాలు అన్ని కలిపితే కూడా ఈ రోజు తెలంగాణలో మనం గడుతున్న 18,000 కోట్ల రూపాయలతో మనం గడుతున్న 2,65,000 ఇండ్లు ఏవైతున్నాయో ఇంత పెద్ద మొత్తంలో ఈ దేశంలో 18,000 కోట్లతో ఏ రాష్ట్రం కూడా గడతలేదు. మిగతా అన్ని రాష్ట్రాలు కలిపినా కూడా ఇంత పెద్ద ప్రోగ్రాం అయితలేదు. కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతా ఉన్నది. దాంతో పాటు మీ అందరికీ కూడా తెలుసు, తెలంగాణ రాకముందు చాలా మంది చాలా భయపెట్టింది. తెలంగాణ వస్తే హైదరాబాద్ ఆగమైపోతుంది అన్నారు, ఇక్కడ అందరు నిలగొడతారన్నారు. అన్నారా లేదా? అన్నారా? మళ్ళీ ఏమన్నా అయిందా ఈ 3 ఏళ్లలో? ఎన్ని మాటలు అన్నారు. వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వస్తే వీళ్ళెవ్వని బతకనియారు, అందరిని కొరుకుతారు, గుద్దుతారు, సంపుతారు, ఎలగొడతారు, ఇన్ని మాటలు అన్నారు. ఇప్పుడు కొరుకుడు, గుద్దుడు, సంపుడు కాదు. ఈ 3 ఏళ్లలో ఎవరైనా గిచ్చినవా? కనీసం గిచ్చుడు కూడా గిచ్చపోతే అందరినీ పూలలో పెట్టుకుని బ్రహ్మాండంగా మా నరసన్న నాయకత్వంలో బ్రహ్మాండమైన శాంతి భద్రతలు ఇవాళ హైదరాబాద్ లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అద్భుతంగా ముందుకు పోతా ఉన్నాం. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలా. గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు పెన్షన్లు ఇయ్యలేదని కాదు. మీరు ఒక్కసారి ఆలోచించాలి, ఏమొచ్చింది తెలంగాణ వస్తే ఈ 3 ఏళ్లలో ఆలోచించినప్పుడు. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండే ఒకనాడు 2004కు ముందు 70 రూపాయల పెన్షన్ ఉండే, 70-75 రూపాయల పెన్షన్. ఇక్కడ ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే వాళ్ళకి తెలుసు, ఉన్నారా? అయితే ఆ 75 రూపాయల పెన్షన్ జియాగూడలో 10 మందికి వస్తే 100 మందికి రాకపోయేది. ఆ 100 మంది పోయి లొల్లి పెట్టేది, నాకెందుకు ఇయరా, నాకు లేదా వయస్సు, నాకు లేదా పేదరికం, నాకెందుకు ఇవ్వ 75 రూపాయలు అని చెప్పి లొల్లి పెడితే ఏమన్నారు అన్నాడు, ఆ ముసలోళ్ళు ఎవడో చచ్చిపోతాడు, చచ్చిపోయినాక నీకు ఇస్తాం పోయి రాపించుకుపో అన్నారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 200 రూపాయ 200 రూపాయల పెన్షన్. ఆ 200 రూపాయలకి ఇంతకు ముందు నేను చెప్పినట్టు ఇక ఇంత పాటి పని ఎవ్వరు చేయలేదన్నంత బిల్డప్ దానికి సారాన కోడికి బారానా మసాలా. ఏమొస్తుంది ఇలా 200 కిలో ఉప్పు, పప్పు, చింతపండు, నూనె ఏదైనా వస్తున్నదా? అన్ని పిరమైనాయి, అన్ని కూడా కాస్ట్లీ అయినాయి. దాంతో పాటు ఈరోజు కనీసం ముసలోళ్ళకు మందు గోళీలు వస్తున్నాయి 200 రూపాయలకు. అందుకే కేసీఆర్ గారు ఒకటే అన్నారు, ఈ దేశంలో ఎవరిచ్చినా ఇయ్యకపోయినా పేదవాడి కోసం వచ్చిన ప్రభుత్వం ఇది, పేదవాళ్ళ కన్నీళ్ల నుంచి వచ్చిన రాష్ట్రం మన తెలంగాణ. ఇక్కడ ఖచ్చితంగా 1000 రూపాయలు 1,500 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పినట్టే ఈ రోజు రాష్ట్రంలో 40 లక్షల మందికి ఈరోజు మనం పెన్షన్లు ఇచ్చుకుంటా ఉన్నాం. ఒక్కసారి మీరు ఆలోచించాల, మొన్నటిదాకా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో 29 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేది. మొత్తం పెన్షన్ల మీద సంవత్సరానికి 830 కోట్లు ఖర్చు పెట్టేది. కానీ ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకొక 11 లక్షల మందికి పెన్షన్ ఇవ్వడమే కాదు, అదనంగా అంటే 29 ప్లస్ 11 40 లక్షల మందికి పెన్షన్లు. సంవత్సరానికి వాళ్ళు 830 కోట్లు ఖర్చు పెడితే మనం 5,300 కోట్లు ఖర్చు పెడుతున్నాం కేవలం పేదవారికి ఇబ్బంది లేకుండా ఉండేందుకని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చేటప్పుడు మా కృష్ణ గారు, వెంకటేష్ గారు ఇక్కడ పార్టీ ఆఫీస్ ఇనాగ్రేషన్ అంటే అక్కడ ఒక 5 నిమిషాలు ఆగిన. అక్కడ ఒక పెద్దమ్మ కలిసింది.
పేరు సరోజమ్మ. ఆమె కంపల్సరీ మీకు ఇక్కడ మీటింగ్లో ఈ మాట చెప్పమన్నది. నేను అడిగిన మరి అందరు బాగా చూసుకుంటున్నారు అమ్మ నేను ఇంట్లో అన్న. ఏమో కొడుక నిన్న మొన్నటి దాకా నా కోడలి పిల్ల కొద్దిగా అటు ఇటుండే గానీ నిన్నయాల బాగానే చూసుకుంటుంది. తెల్లారు లేవగానే అడుగుతుంది, అత్తమ్మ చాయ్ తాగినవా, అత్తమ్మ టిఫిన్ తిన్నావా, గోళీలు వేసుకున్నావా అని చెప్పి బాగానే చూసుకుంటుంది కొడుక. ఇదంతా నా పెద్ద కొడుకు కేసీఆర్ ఇస్తున్న ఆసరా పెన్షన్ పుణ్యం అని చెప్పు కొడుక అందరికీ అని చెప్పి. ఇక్కడ కోడళ్ళు ఏమనుకోవద్దు, మళ్ళీ నన్ను తప్పు పట్టుకోవద్దు. ఆ పెద్దమ్మ చెప్పిన మాట నేను చెప్తున్నా తప్ప కోడలతో నాకేం పంచాయతీ వద్దు. మీరు మంచోళ్ళే. అంటే ఈ రోజు పెన్షన్లతోని పేదవాళ్లలో ఒక భరోసా, ఒక ఆసరా ఇచ్చే ప్రయత్నం. ఇంకొక వైపు గతంలో హైదరాబాద్ లో గాని తెలంగాణలో గాని పేదవాళ్ళకి ఇచ్చే రేషన్ బియ్యంలో కూడా కోషిష్ చేసినాయి. మనిషికి 4 కిలోలు, ఇంటికి 20 కిలోలు మాత్రమే. ఇప్పుడు దేవుడు ఒక్కొక్కరికి ఇస్తాడు సంతానం. ఒకరికి పిల్లలు ఉండనే ఉండరు, ఒకరికేమో 10 మంది ఉంటారు. మరి ఇద్దరు ఒకటి తిరిగి ఎట్లా చూస్తారు? అందుకే కేసీఆర్ గారు ఒకటే అన్నారు, ఎట్టి పరిస్థితుల్లో పేదవాళ్ళకి ఇచ్చే బియ్యం దగ్గర కోషిష్ చేయకండి. మనిషికి 6 కిలోలు చేయండి, ఇంట్లో 10 మంది ఉంటే 16లో 60 కిలోల బియ్యం ఇవ్వండి అని చెప్పి ఈ రోజు పేదవాళ్ళ కండగా నిలబడ్డ నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటు మన దగ్గర పేదలుండే బస్తీల్లో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ స్కూళ్లు, గవర్నమెంట్ స్కూళ్లు, గవర్నమెంట్ హాస్టల్ ఏవైతే ఉంటాయో అందులో ఈ రోజు నా పిల్లలు, ముఖ్యమంత్రి ఇంట్లో ఉండే నా పిల్లలు అంటే ముఖ్యమంత్రి గారు మన్మడు మన్మరాలు ఏ సన్న బియ్యంతో అన్నం తింటా ఉన్నారో అదే సన్న బియ్యంతో పేదింటి బిడ్డల కడుపు నిండా బువ్వ పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు ఇంతమంది ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఆడపిల్ల పుడితే మన దేశంలో బరువు అన్నట్టు చూస్తారు. పెళ్లి చేయాలంటే అప్పు అవుతుంది, ఇబ్బంది అవుతుంది, గుండెల మీద కూపటి అని మాట్లాడతారు. కానీ ఈ రోజు ఆడపిల్లలు ఎవరైతే ఈ రోజు పెళ్లిడికి వస్తారో వాళ్ళు 18 ఏళ్లు నిండితే చాలు. కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు. పేదింటి ఆడబిడ్డ అయితే చాలు, తెల్ల కార్డు ఉంటే చాలు. కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో 75,116 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే పెళ్లి ఖర్చులకు డైరెక్ట్ గా కుటుంబానికి ఇచ్చి అండగా నిలబడతా ఉన్నాం. అదే రకంగా ఆ బిడ్డ పెళ్ళైన తర్వాత ఒకవేళ కడుపులో బిడ్డ పెడితే గర్భవతి అయితే 6 నెలలు రెస్ట్ తీసుకోవాలి. నిజానికి రెస్ట్ తీసుకుంటే మంచిగా బాబు పాప అదే రకంగా తల్లి ఇద్దరు క్షేమంగా ఉంటారు. కానీ పేదరికంలో ఉన్నప్పుడు రేపు డెలివరీ అంటే ఇయ్యాల దాకా పనిచేస్తూ కూడా చాలా మంది ఉంటారు. మరి వాళ్ళ కోసం వాళ్ళకు ఆ కష్టం ఉండద్దు, ఆ పుట్టే బిడ్డకు నష్టం కావద్దు, ఇబ్బంది ఉండద్దు అన్న ఉద్దేశంతో మొన్న జూన్ 2 నాడు మన ముఖ్యమంత్రి గారు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారు. కేసీఆర్ కిట్ అనే పేరు మీద ఏ 6 నెలలు అయితే మీరు ఇంట్లో కూర్చుంటే పైసలు రావు, పనికి పోకపోతే ఇబ్బంది అవుతుంది అనుకుంటారో ఆ 6 నెలలు నెలకు 2,000 రూపాయల చొప్పున 12,000 రూపాయలు కేసీఆర్ కిట్ రూపంలో అమ్మాయి అకౌంట్ లోకి డైరెక్ట్ గా జమ చేయడం జరుగుతుంది. ఆడపిల్ల పుడితే ఇంకొక 1,000 రూపాయలు ఎక్కువ, 13,000 రూపాయలు. ఎందుకంటే లక్ష్మి పుట్టిందని చెప్పి ఇంకొక 1,000 రూపాయలు ఎక్కువ వేసి 13,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. అది మాత్రమే కాదు, ఆ పుట్టిన బిడ్డకి తల్లికి ఇద్దరికి ఉపయోగమయ్యే విధంగా కేసీఆర్ కిట్ పేరు మీద 13 రకాల వస్తువులు. అందులో ఇట్లాంటి వస్తువులు కాదు, మంచి వాళ్ళు, డబ్బులు ఉన్నోళ్ళు, బాగా పెద్దవాళ్ళు, సంపాదనలు అనుకునేటోళ్ళు వాళ్ళు ఏవైతే కంపెనీలు వాడతారో జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్లు, జాన్సన్ అండ్ జాన్సన్ ఆయిల్లు, చీరలు, 13 రకాల వస్తువులు పెట్టి ఆ తల్లికి బిడ్డకి ఇద్దరికి కూడా మంచిగా చూసుకునే విధంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేసుకుంటే వాళ్ళందరికీ అవి కూడా ఇవ్వడం జరుగుతా ఉన్న విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అంటే ఇవన్నీ తెలంగాణ వచ్చిన 3 ఏళ్లలోనే గిన్ని చేసుకున్నాం. ఇంకొక మాట అడుగుతున్నాను నేను, ఎండాకాలం వచ్చిందంటే హైదరాబాద్ ఎట్లుంటుండే పరిస్థితి? మధ్యాహ్నం పూట ఇళ్లలో ఉండొస్తుండేనా? ఫ్యాన్ వేసుకుందామంటే ఫ్యాన్ దిక్కుండా పోతుండే కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారి నాయకత్వం వచ్చిన తర్వాత ఎర్రటి ఎండాకాలంలో కూడా కరెంటు పోకుండా కాపాడిన ఘనత, 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి కాదా? మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నాం. తప్పకుండా సమస్యలు ఉన్నాయి, అన్ని అయిపోవు. ఇప్పుడు మీకు తెలుసు, అన్ని తెలుసు. ఇక్కడ చాలా మంది మా అక్క చెల్లెలు ఉన్నారు. ఒక మాట అడుగుతున్నా, ఇళ్లలో మీరే అన్నం వండుతురా? వండుతలేరా? మీ మొగలతో చేయిస్తురా? మీరే చేస్తురా? పర్వాలేదు, అప్పుడప్పుడు మీ మొగలతో కూడా చెప్పి వద్దా? అంటే ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా తెలుసుకోవాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే చాలా, కుండ లోపల చేయబెట్టాలి, ఒక మెతుకు చాలా. మరి ఇది ఎవరి ప్రభుత్వం? పెద్దోళ్ళ ప్రభుత్వమా పేదోళ్ళ ప్రభుత్వమా? మీరే ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా. 3 ఏళ్లలోనే ఇన్ని కార్యక్రమాలు. కరెంటు మంచిగా అయింది, హైదరాబాద్ లో బ్రహ్మాండంగా శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి, నీళ్లు మంచిగా అయింది, సప్లై ఇదివరకు లేనంత మంచిగా అయింది. ఇప్పుడు నీళ్లు అయిందా లేదా? గట్టిగా అనాలే. సంతోషం, నీళ్లు మంచిగా అయినాయి. రోడ్లు మంచిగా చేసుకున్నది ఉంది, చేస్తాం, అది కూడా కంపల్సరీ చేస్తాం, టెన్షన్ పడకుండ్రి. రోడ్ల మీద నాకు కూడా బాధ ఉన్నది. మా కమిషనర్ గారు, మా మేయర్ గారికి ఎప్పుడు నేను చెప్తుంటా, రోడ్లు కూడా బాగా చేసుకోవాలి.
డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవాలి, పేదవాళ్లకు పెన్షన్లు, సంక్షేమ కార్యక్రమాలు మీకు సంతృప్తి కలిగే విధంగా మీకు కడుపు నిండా మీకు బ్రహ్మాండంగా ఆడబిడ్డలకు ముఖ్యంగా పెద్దపీట వేస్తూ అన్ని రకాల కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అయితే ఇక్కడ 3 ఏళ్ళైంది మనం వచ్చి, ఉంటాయి సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మా అన్నలు అక్కడ ఉండే ఆర్యకటిక సోదరులు వాళ్ళు చెప్తున్నారు జియా కూడా స్లాటర్ హౌస్ కట్టాలి, జల్దీ కట్టాలంటున్నారు. తప్పకుండా కడతాం, మీరేం అనుమాన పడొద్దు. దానికి ఎన్ని డబ్బులైనా కానీ పద్ధతి ప్రకారం ఒక్క మాట నేను కట్టినాక జిందాబాద్ అందు, ఇప్పుడు కట్టినాక మళ్ళా ప్రారంభోత్సవానికి వచ్చినాడు జిందాబాద్ అని. ఇప్పుడు अभी हमारे एमएलए साहब जो बोले कौसर साहब, मैं आपको वायदा करता हूं कौसर साहब, आप और हमारे मेयर साहब, कमिश्नर साहब बैठ के एक प्रोग्राम बनाओ जिसके तहत किसी को भी नाइंसाफी नहीं करनी है. हमको అందరిని కూడా కలుపుకొని బ్రహ్మాండంగా మనం అది 20 కోట్ల 25 కోట్ల ఎన్ని కోట్లైనా పర్వాలేదు, కానీ తప్పకుండా ఒక మోడర్న్ స్లాటర్ హౌస్ కట్టే జిమ్మేదారి ఈ ప్రభుత్వంది, తప్పకుండా తీసుకుంటాము. కానీ దానికి మీ సహకారం కావాలి. అన్న ఆగే నాయకత్వాలు, అరే ఆగుపోయి నువ్వు, అరే ఆగురా అయ్యా నువ్వు ఆగు జర, मैं जो बोल रहा हूं 1 मिनट सुन, अरे सुना, अरे आगु भाई यार నువ్వు అటోర్రి నేను ఇటోరితే ఎవరికి అర్థమవుతుంది భాయ్ ఆగు. ఇప్పుడు మీ అందరితో నా విజ్ఞప్తి, మా కటిక సోదరులతో నా విజ్ఞప్తి, ఒక నిమిషం విజ్ఞప్తి ఏంటంటే మీ సహకారం లేకుండా ఈ ప్రోగ్రాం కాదు. ఇప్పుడు పైసలు ఇచ్చే కాడికి అలకట్ పని, కానీ పని చేసుడు మళ్ళీ అక్కడ పంచాయతీలు లేకుండా పనిచేసుడు, మీది మీరు కొట్లాడుకోకుండా వీలు పెట్టినరు వాళ్ళని తీసేసిన అన్నట్టు ఆ పంచాయతీలకు పోకుండా దయచేసి పర్ఫెక్ట్ గా కూర్చొని మరి స్థానికంగానే మీరు కమిటీగా ఏర్పడతారా, ఎమ్మెల్యే గారు మీరు స్థానిక కార్పొరేటర్ గారు మీరందరూ అనుకొని దయచేసి ఒక పద్ధతి ప్రకారం చేయండి. ఇలా రాజకీయాలు వద్దు, ఇంకోటొద్దు, పద్ధతి ప్రకారం అందరికి న్యాయం చేసే విధంగా ఆ కార్యక్రమం కూడా చేసుకుందాం. దాంతో పాటు మీ ఎమ్మెల్యే గారు కానీ కృష్ణ గారు కానీ ఒక మాట చెప్పింది, ఏమన్నారంటే అన్నా మరి గిన్ని మున్సిపల్ క్వార్టర్లు ఇంతమందిని ఖాళీ చేయిస్తున్నాం, మరి వాళ్ళందరూ మళ్ళీ ఎక్కడో పోయి ఉండాలి, మళ్ళా వచ్చి ఇడికి రావాలంటే సాధ్యమైన దబన కట్టియాలన్నారు. మీ అందరికి నేను ఇచ్చే మాట ఏంటంటే ఆ కాంట్రాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ, ఎక్కడున్నాడు, దూరంలో ఎందుకయ్యా దాక్కున్నావు ఇట్రా. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయనకిచ్చిన ఏం పేరు, ఆయన పేరు కేబిఆర్ కన్స్ట్రక్షన్ సర్వేష్ పైగ్రా. ఇప్పుడు अच्छा आईडीएच सनत नगर లో బాగా కట్టింది వీళ్ళే, ఐడిహెచ్ లో కట్టింది వీళ్ళే. సర్వేష్ मैं वादा कर रहा हूं आपकी तरफ से కరెక్ట్ గా 12 నెలల్లో మీ అందరికీ కట్టి మళ్ళా 15 ఆగస్టు లోపల మీ చేతుల్లో ఇల్లు పెట్టే బాధ్యత ప్రభుత్వానికి. ఒక సంవత్సరం పాటు మాకు అప్పచెప్పండి. ఇది జూలై 27, మరి మీరు మాకు అప్పచెప్పాలంటే వారం 10 రోజులు అప్పచెప్పాలి. మీరు ఎప్పుడు అప్పచెప్తే ఆ డేట్ నుంచి మీరు ఖాళీ చేసిన కాంచెల్లి 1 ఇయర్ కంపల్సరీ మీరు ఖాళీ చేసి ఇస్తేనే నేను 10 మొదలు పెడతా, లేకపోతే చేయరాదు. మరి చుట్టాల ఇళ్లలో ఉంటారా, లేకపోతే ఇంకో కాడ పోయి ఉంటారా, నరసనే చెప్పినట్టు మరి ఎవరైనా చుట్టపోలు రాణిస్తారో లేదో కానీ చూసుకోండి. మరి చూసుకొని మాకెంత దబ్బని అప్పచెప్తే, మాకెంత తొందరగా అప్పచెప్తే మీరు అప్పచెప్పిన కాడ నుంచి పని మొదలైన కాడ నుంచి 12 నెలల్లో సంవత్సరం లోపల అప్పచెప్పి మళ్ళా మీ ఇళ్లను మీ తాళాలను మీకు అప్పచెప్పే బాధ్యత మాది. రెండవది, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చినాకనే మిగిలినవి వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ విషయంలో కూడా ఆందోళన పెట్టుకోకండి. దానికి కూడా పైరవీలు నడువై. ఇంకొక మాట చెప్తున్నా, ఇంత మందిలో చెప్తున్నా, వేల మంది మధ్యలో చెప్తున్నా, ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి ఇగో నేను అది ఇప్పిస్తా ఇది ఇప్పిస్తా, నాకు కొన్ని పైసలు 5,000 10,000 మంచి ఫ్లాట్ ఇప్పిస్తా అంటే పొరపాటున కూడా ఒక్క పైసా కూడా ఎవ్వరికి ఇవ్వద్దు, లంచం అని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రభుత్వంలో ఆ లంచాల సంస్కృతి లేదు. ఈ ప్రభుత్వంలో పైరవీలు నడువై. అవసరమైతే మీ అందరి ముంగటనే మీ కాలనీలనే ఇట్లనే మీ అందరిని పిలిచి మీ దానిలోకెళ్ళి మీ కాలనీలకెళ్ళి ఒక చిన్న పిల్లని పిలిచి వాళ్ళ చేతుల మీదకెళ్ళి లాటరీ తీసి కావాలంటే మీ ముంగటనే తీసిస్తాం తప్ప ఇలా పైరవీలు ఉండయి. ఎవ్వలకొక పైసా కూడా దయచేసి లంచం ఇవ్వద్దు అని చెప్పి నేను మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం తప్ప వేరే ఆలోచన లేదు. ఎమ్మెల్యే గారు నాకు ఇప్పుడు 3 విషయాలు చెప్పినారు, కార్పొరేటర్ గారు కృష్ణ గారు కూడా 3 విషయాలు చెప్పినారు. ఒకటి, జల్దీ కట్టిమన్నారు, తప్పకుండా సాధ్యమైన తొందరగా కట్టిస్తాం, 12 నెలల్లో కట్టిస్తాం. రెండవది, స్లాటర్ హౌస్ కట్టియాలన్నారు, తప్పకుండా మీరు స్థానికంగా ఉండే నాయకులతో పంచాయతీ లేకుండా కటిక సోదరులు మీరు అందరూ అనుకొని ఎంత తొందరగా మాకు అది అప్పయితే అంత తొందరగా ఆ పని కూడా మొదలు పెడతాం. మూడవది ఏమైతే మన డిప్యూటీ సీఎం గారు ఇక్కడే ఉన్నారు, రెవెన్యూ మినిస్టర్ గారు వారే, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వారే చూస్తున్నారు. లంగర్ హౌస్ లో కూడా ఇల్లు కట్టాలి, అక్కడ కూడా ప్రభుత్వ స్థలం ఉంది అన్నారు. స్థలం కనుక కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి స్థలం కనుక అవైలబుల్ ఉంటే 8 ఎకరాలు ఆర్డీఓ గారు ఇక్కడే ఉన్నారు, ఉంటే తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, దాంతో పాటు
ఇంకా కొన్ని చోట్ల కొన్ని సౌకర్యాలు ఏమంటున్నారు ఇక్కడ ఉండే ఇళ్లలో ఆ సౌకర్యాలకు సంబంధించి కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొకసారి చాలా ఓపికగా ఇంతసేపు ఉన్నందుకు మీ అందరికి కూడా పేరు పేరున దండం పెడుతూ हमारे जितने भी भाई बहन यहाँ पे आए सो आप सबको मैं एक ही वायदा करता हूँ आज जैसे आपके कॉर्पोरेटर साहब जैसे आपके एमएलए साहब ने आज हमसे गुजारिश किया कि आप यहाँ पे जल्द से जल्द एक डबल बेडरूम बनाइए। हम 12 महीने के अंदर जब से आप हमारे को साइट हैंड ओवर कर देंगे तब से लेके 12 महीने के अंदर पूरे के पूरे 840 फ्लैट फिनिश करके आपको 1 साल के अंदर दे देंगे। आपको पहली वादा करता हूँ। दूसरी बात जो है जियागुड़ा में जो स्लॉटर हाउस बनाने का है जो बहुत सालों से चलते आ रहा है उस स्लॉटर हाउस को भी जल्द से जल्द जीएचएमसी की सदारत में बनाएंगे और हमारे जितने भी यहाँ पे भाई है आर्यकटिका भाई है उन सबसे हम एक कमेटी बना लेके एमएलए साहब कॉर्पोरेटर साहब सब लोग खुल मिलके ये प्रोग्राम करेंगे। और तीसरी बात मैं वादा करता हूँ आपको ये 3 सालों में बहुत सारे प्रोग्राम हमारे सीएम साहब केसीआर साहब के सदारत में बहुत सारे प्रोग्राम अभी चालू हो गए खासकर गरीबों के लिए गरीब आवाम के लिए। मैं वादा करता हूं आपको कि ये सरकार जो है गरीबों की सरकार है। इस सरकार जो है पूरी तरह से आपके डेवलपमेंट और आपके वेलफेयर के लिए काम करने वाली सरकार है। तो आपके लिए हर समय में हर वक्त पे आप ही के साथ रहेंगे वादा करते हुए मैं आप सबसे रुखसत लेता हूं। थैंक यू। जय तेलंगाना।